నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయ మన ఎన్టీఆర్ కమిషనర్ పోలీస్ కమిషనర్ గారు శ్రీ వర్షాకర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ ఒక ఛాలెంజ్ ఈగల్ ఛాలెంజ్ అనేది ఒకటి వదులుతున్నాము ప్రజలందరికీ. దీని ఉద్దేశం ఏంటంటే, మేము ఇప్పటి వరకు గత 3-4 నెలల నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న గంజా స్మోకర్స్ని ఐడెంటిఫై చేసి టెస్టులు చేస్తున్నాము. ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం మండలంలో సుమారుగా 1190 వరకు టెస్టులు చేయడం అయింది. గంజాయి తాగుతాను అనుమానం ఉన్న వాళ్ళని, అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళని, ఐడియాల్లో పనిచేసే వాళ్ళని, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళని, వారిల్లో పనిచేసే వాళ్ళని, అలాగే విటీ బేస్లో టెంపరీగా కూలి పనికి వచ్చే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళని, అలాగే మాకు అనుమానం ఉన్న వ్యక్తులపైన, అలాగే మా దగ్గర ఉన్న జాడ్ క్యారెక్టర్ కలిగిన షేర్లు, వీళ్ళందరినీ కలిపి మొత్తం 1190 మందికి టెస్టులు చేయగా అందులో 91 మందికి పాజిటివ్ వచ్చింది ఫస్ట్ టైం టెస్ట్. ఈ 91 మందిలో అందరికీ ఆ రోజు కౌన్సిలింగ్ ఇచ్చి విజయవాడలో రకరకాల కౌన్సిలింగ్ సెంటర్కి పంపించగా వాళ్ళ కొంచెం ప్రవర్తన జరిగి మళ్ళీ 2 months గ్యాప్ ఇచ్చి వాళ్ళు 3rd month తర్వాత ఈ 91 మందికి టెస్టులు చేయగా 91 మందిలో సుమారు ఇప్పుడు మాకు 70 మంది వరకు చేశాను. ఇంకా 21 మంది పెండింగ్ ఉన్నారు. ఈ 70 మందిలో 23 మందికి పాజిటివ్ వచ్చింది. 43 మందికి 47 మందికి నెగిటివ్ వచ్చింది. అంటే ఈ కౌన్సిలింగ్ వల్ల, పోలీసు వారు తీసుకునే కౌన్సిలింగ్ వల్ల 47 మంది వాళ్ళ యొక్క గంజా యొక్క అలవాటు మార్చుకుని మంచి ప్రవర్తన కలిగినగా మారారు మా దగ్గర. ఇది ఓన్లీ మా ఇబ్రహీంపట్నం మండలం గురించి చెప్పిన స్టాటిస్టిక్స్. అలాగే విజయవాడలో కూడా ఇదంతా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగారు. కాబట్టి మీ ప్రజలకి ఇప్పుడు చెప్పే ఛాలెంజ్ ఏంటంటే, మేము ఐడెంటిఫై చేసిన 91 మంది కాకుండా మీరు ఎవరైనా కొత్తగా ఈ పలానా వ్యక్తి గంజాయి తాగుతున్నాడు అని మీరైనా సమాచారం అందిస్తే 1972 కానీ 112 కానీ సమాచారం అందిస్తే వాళ్ళ యొక్క వివరాలు గోప్యతగా ఉంచి, అలాగే ఆ వ్యక్తి గంజాయి తాగుతున్నారా లేదని చెప్పి మేము తీసుకొచ్చి టెస్ట్ చేస్తాం. అది నిజంగా పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ చెప్పిన వ్యక్తికి రివార్డుగా 1500 రూపాయలు బహుమతి ప్రకటించడం జరుగుతుంది. ఈ 91 మంది కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేసి చెప్పిన వ్యక్తులకి దీని మీద ఆల్రెడీ స్పెషల్గా ఒక టీమ్ పెట్టాము. డైలీ ఈవినింగ్ 6 to రాత్రి 12 వరకు ఒక టీం దొరుకుతుంది. ఇలాంటి గంజాయి తాగేవాళ్ళు, అలాగే రిఫ్రాఫ్గా అవరచల్లగా తిరిగేవాళ్ళు, రోడ్డు మీద ట్రక్కర్ను డ్రింక్ చేసి తిరిగే వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మీరు చెప్పిన ఏరియా మీద కూడా ఫోకస్ చేస్తాం.